హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సన్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒక సింపుల్ బ్లాగ్. మండి తినాలని మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేశారు. సరే, నాకు కూడా ఇదే లాస్ట్ రోజు అని నేను ఈరోజు నైట్ నాకు నాసిక్ ట్రైన్ ఉంది 8:10కి కడప నుంచి. నా బీటెక్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి నేను కాలేజీకి వెళ్ళాలా. అండ్ ఇదే నాకు లాస్ట్ రోజు కాబట్టి నేను సరే మండి తినాలనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే మహారాష్ట్రలో మండీస్ దొరకవు, మా నాసిక్లో అయితే అస్సలు లేవు. నేను ఎతికా చాలా హోటల్స్లో, దొరకలేదు. అందుకని ఇక్కడే తినేసి ఫైనల్గా లాస్ట్ డే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవాలా. అదే ఈ బ్లాగ్, సింపుల్గా ఒక స్మాల్ బ్లాగ్. నాకు తెలిసి ఎక్కువ కూడా ఉండదు. నేను మైక్ కూడా ఎతకపోవట్లేదు, ఇక్కడే పెట్టేస్తున్నా. జస్ట్ నార్మల్ వాయిస్ ఓవర్ ఇస్తా వీడియోస్కి, చూసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా బైక్లో మా ఊరు నుంచి మైదుకూరుకి స్టార్ట్ అయిపోయాము. ఇది మైదుకూరు ఎంట్రన్స్ వచ్చేసి రైట్కి వెళ్ళాలా, హైవే దిగేసి. ఇది కొత్త ఫ్లైఓవర్ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. హైదరాబాదు విజయవాడ హైవే ఇది వచ్చేసి. అండ్ మనం మండి వచ్చేసి ఎక్కడ ఉందంటే బస్ స్టాండ్ లోపలనే కడప బస్సులు ఉంటాయి కదా, దాని వెనకాల సివిఎన్ షాపింగ్ మాల్ అని, దాని పక్కనే అతిథి రెస్టారెంట్ ఉంది. అతిథి రెస్టారెంట్ పక్కన కూడా బీమార్ట్ అని ఒకటి ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది అతిథి రెస్టారెంట్. అండ్ మన వాళ్ళు ఆపుకోకుండా లోపలికి కూడా వెళ్ళిపోయారు. అండ్ లోపలికి వచ్చేసి ఇది మండి సీటింగ్ అరేంజ్మెంట్. ఒక 3 టేబుల్స్, పైన ఒక ఇంటీరియర్ లైట్, ఒక ఫ్యాను, కింద ఒక బెడ్ లాగా ఏదో ఇచ్చాడు. అండ్ వెయిటర్ వచ్చేసి మనకు ఒక మెనూ ఇచ్చాడు. మన వాళ్ళు మెనూ మొత్తం తీవ్రంగా పరిశీలించి ఒక 2 మండీలు అయితే ఆర్డర్ చేశారు. అండ్ ఈరోజు నాకు నాసిక్కి ట్రైన్ ఉందని చెప్పా కదా, అండ్ అది వచ్చేసి ఫస్ట్ కళ్యాణ్కి వెళ్తుంది, ఆ తర్వాత నాసిక్కి వెళ్తుంది. 2 ట్రైన్లు మారాలా. అండ్ ఇదే నా లాస్ట్ రోజు. మండీని అయితే కుమ్మేద్దాం. మనం ఆర్డర్ చేసిన మండీలు కూడా వచ్చేసాయి. అండ్ 2 థమ్స్అప్, ఒక వాటర్ బాటిల్, ఒకటి వచ్చేసి చికెన్ ఫ్రైడ్ మండి, ఒకటి వచ్చేసి చికెన్ జ్యూసీ మండి. కుమ్మేద్దాం పదండి ఇంకా. అండ్ ఈ లెగ్ పీస్ అంటే ఫ్రైడ్ చికెన్ టేస్ట్ వచ్చేసి ఓకే, పర్లేదు, బాగానే కాలింది. కొంచెం మసాలా కూడా ఉంది. ఏదో ఛాలెంజ్లో తిన్నట్టు 10 నిమిషాల్లోనే మొత్తం ముగ్గురం కలిపేసి 2 మండీలు తినేసాం. అండ్ ఫైనల్లీ చూడండి, ప్లేట్లన్నీ ఖాళీగా, బొక్కలు తప్పక ఏం లేవు. కొంచెం థమ్స్అప్ మిగిలింటే తాగేసి బిల్లు కట్టడానికి వెళ్ళాం. బిల్లు వచ్చేసి 625 అయిపోయింది. అండ్ మళ్ళీ మనం ఇంటికైతే వెళ్ళబోతున్నాం. ఒకవేళ ఇక్కడ నుంచి మేము ఇంటి దగ్గర నుంచి మేము డ్యామ్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఆదిమాపల్లి డ్యామ్ అని మా ఊరు దగ్గరలో ఉంది, అక్కడికైతే వెళ్ళాలా. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ హైవేలో మళ్ళీ మన ఇంటికైతే కొనసాగాం. అండ్ ఊర్లోకి కూడా ఎంటర్ అయ్యాం. విలేజ్లోకి ఎంటర్ అయ్యామో లేదో, మన వాళ్ళు చెప్పాను కదా డ్యామ్కి వెళ్ళాలని, అందరు రెడీగా ఉన్నారు. డ్యామ్ కూడా స్టార్ట్ అయిపోయాం బైక్లో. మా ఊరి దగ్గర నుంచి డ్యామ్ చాలా దగ్గర. అండ్ ఫైనలీ డ్యామ్ దగ్గర కూడా వచ్చేసాం. వాటర్ ఫ్లో అయితే కొంచెం మీడియంగానే ఉంది, ఎక్కువ ఫ్లో అవ్వట్లేదు. ఇక్కడ ఈరోజు వీకెండ్ అయినా కూడా ఎక్కువ మంది కూడా లేరు. అండ్ వాటర్ ఫ్లో కూడా నార్మల్గానే ఉంది. యాక్చువల్లీ డ్యామ్ వచ్చేసి ఇది కాదు, అటు సైడ్ ఉండిద్ది. ఇది వచ్చేసి కట్ట జస్ట్. ఇక్కడ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు, మునుగుతుంటారు. మేము నిన్న ఈవినింగ్ వచ్చాము, 1 గంట మునిగేసి వెళ్ళాం. అండ్ అట్ లాస్ట్ ఉంది కదా, అది వచ్చేసి డ్యాము. ఇటు సైడ్ ఇక్కడ స్లోప్ ఉంది కదా, ఆ స్లోప్లో జారుతూ ఉంటాము. సూపర్ ఫన్నీగా ఉంటుంది. ఆ వీడియోస్ నా దగ్గర లేవు, పెడదాం అనుకున్నా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా మునుగుదాం. అండ్ నేను కూడా వాటర్లోకి దిగేసా. చూడండి, వాటర్ ఫ్లో కొంచెం మీడియంగానే ఉంది. అంటే బై వాక్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళలేం, కానీ జస్ట్ దిగి ఊరికే చూడొచ్చు వాటర్ని. అండ్ మళ్ళీ మేము ఏం మునగట్లేదు ఈరోజు. ఇంకా మళ్ళీ మేము ఇంటికి బయలుదేరుతున్నాం. అండ్ మళ్ళీ మన ఛానల్లో ఇంకొక వీడియో సపరేట్గా చేస్తాను నేను, ఆదిమాపల్లి డ్యామ్ అనేది. దాంట్లో నేను అన్ని మునిగేది, ఆ స్లోప్లో జారేది ఫుల్ చూపిస్తా. అండ్ చాలామంది వెళ్తారు. మామూలుగా ఈరోజు వీకెండ్ అయినా కూడా ఎక్కువ మంది రాలేదు ఎందుకో. అండ్ ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.